अल्हम्दुलिल्लाह। अपने मुक़द्दस नाम की तरह हर दुल्हा दुल्हन की हयात नौ के आगाज का बावखार नाम HKGN फर्नीचर्स। जी हाँ, HKGN फर्नीचर्स NRIs कारनशीन फैमिलीज के लिए दीदाजेब, शानदार, शाहकार, मजबूत और चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। तेलंगाना चीफ मिनिस्टर ए रेवंत रेड्डी ने कहा कि हालिया इंतखाबात में लोगों ने KCR की पैंट उतारी और मुस्तकबिल में उनकी कमीज भी खींचेंगे। चीफ मिनिस्टर ने BRS MLA कडियाम श्रीहरि की इस तजवीज़ पर एतराज़ किया कि हुकूमत तेलंगाना में खरीफ की फसल को बचाने के लिए मिडीगड्डा ब्रिज की फौरी तौर पर मरम्मत करे। मीडिया पॉइंट पर मीडिया से बात करने की इजाज़त न मिलने पर BRS MLAs ने तेलंगाना असम्बली में फ्लैश एहतजाज किया। KCR के खिलाफ CM रेवंत रेड्डी के तबसरों पर वो असम्बली से वॉकआउट कर गए। ఏం బీకనికి పోయినరని అడుగుతాడా అధ్యక్ష? మాజీ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, శాసనసభ్యుడిగా పనిచేసి, పార్లమెంటుగా పనిచేసి, గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఉద్యమకారుని అనేట ఆయన ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికి పోయినావు అని అడిగితే, రా ఇప్పటికే ప్రజల్ని ప్యాంట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఇప్పటికే తెలంగాణ ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలలో మీ ప్యాంటు ఊడబిక్కిరు. ఇవాళ ఆ ప్యాంటు ఊడబిక్కితే చెప్పుకునే దిక్కులేక బొక్కబోర్ల పడితే బొక్కలు ఇరిగినాయి మీకు. అయినా మీ బుద్ధి మారలేదు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికి పోయినావని అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనికి పోయినావని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము?